మనం అడిగే ప్రతిదీ దేవుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. కాబట్టి మనం అడిగేది ఎలా ఉండాలి? దేవుడు మెచ్చేదిగా ఉండాలి, దేవుడు ఇచ్చేదిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాగ్దానం, అడుగుడి ఇయ్యబడును. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? అడుగు నేను ఇస్తానని చెప్తున్నాడు, వెతుకు నేను దొరుకుతానని చెప్తున్నాడు, తట్టు నేను తీస్తానని చెప్తున్నాడు. అయితే మనం అడిగే ప్రతిదీ ఎలా ఉండాలి? దేవుడు మెచ్చేదిగా ఉండాలి, దేవుడు ఇచ్చేదిగా ఉండాలి. అలాగే చాలా మంది దేవుడిని అడిగి సంపాదించుకున్నారు. ఎవరెవరు దేవుడిని అడిగి సంపాదించుకున్నారు? ఏమేమి సంపాదించుకున్నారు? అబ్రహాం గారు అడిగారు. ఏమని అడిగారు అబ్రహాం గారు? ప్రభువా నాకు కుమారుణ్ణి ఇవ్వయా చాలు అని అడిగాడు. అయితే ఎంతమంది కుమారులు ఇచ్చాడు దేవుడు? ఇసక రేణువు వలె అబ్రహాం సంతానం అయింది. ఆకాశ నక్షత్రముల వలె దేవుడు అబ్రహాం సంతానాన్ని చేశారు. అలాగా అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్తున్నాడు దేవుడు. అయితే దేవుడు ఇష్టపడాలి మనం అడిగింది. దేవుడు మనం అడిగింది మన జీవితంలో ఉపయోగపడితే దేవుడు ఇస్తాడు. తప్పిపోయిన కుమారుడు అడిగాడు. ఏమడిగాడు? నా ఆస్తి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చే అని అడిగాడు. తండ్రి ఇచ్చేసాడు. ఏమైపోయాడు? పాడైపోయాడు. కాబట్టి దేవుడు మనం పాడైపోతాము అనుకుంటే అది ఇవ్వడు. మనకి ఎప్పుడు ఏది కావాలో దేవుడికి తెలుసు కాబట్టి ఇస్తాడు. అయితే మనం అడిగేది ఆయన ఇచ్చేటట్టుగా ఉండాలి. అలాగే యాకోబు గారు అడిగారు. తండ్రి ఇంటి దగ్గర నుంచి మామగారి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పుడు అడిగాడు, నాకు అన్నం, ఆహార వస్త్రాలు, ఆహారము, పానీయము నాకు ఇవి ఇస్తే చాలు అన్నాడు. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. ఎంత సమృద్ధిగా ఇచ్చాడంటే ఒక్కడిగా వెళ్ళాడు. 12 మంది కొడుకులతో, దాసీలతో, భార్యలతో, బిడ్డలతో, ఆస్తితో, పశువులతో, దాసులతో, వీళ్ళందరితో వచ్చాడు. అంటే ఎలా ఇస్తాడు దేవుడు? నువ్వు అడిగింది ఆయనకి నచ్చితే, నువ్వు అడిగింది ఆయన ఇస్తే ఎలా ఉంటది అంటే, ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం 21వ వచనం చూస్తే, అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అత్యధికమైన మేలు చేయడానికి దేవుడు సమర్థవంతుడంట. అంటే అబ్రహాం అడిగాడు, ఊహించగలిగాడా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అబ్రహాం సంతానమే. ఊహించగలిగాడా? అంటే అడుగు వాటి కంటే, ఊహించు వాటి కంటే అబ్రహాం జీవితంలో చేశారు. యాకోబు అడిగాడు, నేను పరాయి దేశానికి వెళ్తున్నాను, పరదేశానికి వెళ్తున్నాను, నాకు సహాయం చేయి అని అడిగాడు. అలా అడిగిన యాకోబు గారికి ఏం చేశాడు? యాకోబు గారి పేరు మీదే ఒక దేశాన్నిగా చేసేసాడు. ఇజ్రాయెల్ అన్న పేరు మీదే ఒక దేశం అయిపోయింది. అంత గొప్పగా దీవించాడు దేవుడు. అంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేశాడు. అలాగే సొలొమోన్ గారు అడిగారు. ఏమని అడిగారు? ఈ రాజ్యాన్ని, ఈ ప్రజల్ని నేను ఏలడానికి నాకు జ్ఞానం నువ్వు ప్రభువా అని అడిగాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఎంతగా ఇచ్చాడు? నీకు ఆయన అడిగింది మెచ్చాడు దేవుడు. సొలొమోన్ అడిగాడు, జ్ఞానాన్ని అడిగాడు. దేవుడు మెచ్చుకున్నాడు. దేవుడు మెచ్చుకొని జ్ఞానంతో పాటు ఏమిచ్చాడు? నీకు సంపదను కూడా ఇస్తా అన్నాడు. అలాగే మనం అడిగేది దేవుడు మెచ్చుకునేటట్టుగా ఉండాలి, దేవుడు ఇచ్చేటట్టుగా ఉండాలి. అలాగా మన పితరులకు సంపాదించుకున్నారు. అలాగే మనం ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం? మనం అడిగింది ప్రతిదీ ఎందుకని మనం పొందుకోలేకపోతున్నాం? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం చూస్తే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తమే వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటం లేదు. అంటే ఒకవేళ మనం అడిగినా ఎందుకు అడుగుతున్నాము, ఎలా అడుగుతున్నాము? దురాశతో అడుగుతున్నామంట. కాబట్టి మనకి ఏది అర్హత ఉంది, మనం ఏది సంపాదించుకోవాలి, మనకి ఏది కావాలి అని దేవుణ్ణి చిత్తానుసారమే, దేవునికి ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు తప్పక మన జీవితంలో ఇస్తారు. అవి ఎలా ఇస్తారంటే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తాడు దేవుడు. సమర్థవంతమైన దేవుడు అని చెప్తున్నాడు. కాబట్టి అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో అడుగు ప్రతి వాడు పొందును. అంటే అడిగిన ప్రతి వాడు పొందుకుంటాడు. ఎప్పుడు పొందుకుంటాడు? దేవునికి ఇష్టం వచ్చినట్టుగా నువ్వు అడిగితే, దేవుడు ఇచ్చేటట్టుగా నువ్వు అడిగితే, నీకు కావలసింది అడిగితే, దేవుడు నీకు అవసరమైంది అడిగితే, అడుగు ప్రతి వాడు పొందుకుంటాడంట. కాబట్టి మనం అడిగే ప్రతిదీ కూడా దేవుని ఇచ్చేటట్టుగా, దేవుడు మెచ్చేటట్టుగా ఉంటే అప్పుడు దేవుడు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దేవుడు చేయడానికి సమర్థవంతమైన దేవుడు. కానీ ఈరోజు అనేకమైనవి మనం పొందుకోవట్లేదంటే దేనికి పొందుకోలేకపోతున్నాం? ఇందాక చూసాం యాకోబు పత్రికలో, మన సుఖభోగాల నిమిత్తమే అడుగుతున్నాం కాబట్టి పొందుకోలేకపోతున్నాం. కాబట్టి దేవుడు అవి కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? వాటి నుండి మనకు ఎటువంటి ప్రమాదము లేదు, వాటి ద్వారా నా కుమారుడు నాకు దూరము అవ్వడు అని నిర్ధారణ, నీ ప్రవర్తన బట్టి దేవుడు నిర్ధారణ చేసుకున్నప్పుడే అవన్నీ ఇస్తాడు. లేకపోతే ఇవ్వలేడు. తప్పిపోయిన కుమారుని మనం ఉదాహరణగా చూసాం. అడిగాడు, ఇచ్చేశాడు, ఏమైపోయాడు?
పాడైపోయాడు, బుద్ధి వచ్చినప్పుడు మరలా వచ్చాడు. అలాగా మన జీవితంలో పాడైపోయే ఏమన్నా ఉంటే దేవుడు అవి ఇవ్వరు. కాబట్టి మనం అడిగేది మన సుఖభోగాల నిమిత్తం కాకుండా, మన దురాలోచన చొప్పున కాకుండా, దేవునికి ఇష్టమైన రీతిగా మనం అడిగిన ఎడల ప్రతి వాడు పొందుకుంటాడని దేవుడు మనకు వాగ్దానం చేశారు. కాబట్టి మనం అడిగే ప్రతిదీ పొందుకోగలము. మనం పొందుకున్న ప్రతి దాని వల్ల మనకు ఆత్మీయంగా ఉపయోగపడితే దేవుడు తప్పక అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని దేవుడు వాగ్దానం చేశారు. కాబట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, తప్పక ప్రతిఫలము దయచేయి దేవుడు. కాబట్టి మనం అడుగునది ఏదంటే, అడగవలసినది ఏదంటే దేవుని చిత్తమును అడగాలి. మనం దేవుడు మన జీవితంలో తన చిత్తాన్ని జరిగించమని మనం అడగగలిగితే, దేవుడు మన ఆలోచనల కంటే, మన ఊహల కంటే అత్యధికమైన ఊహలు, మనకంటే శ్రేష్టమైన ఊహలు అవి ఉన్నవి, ఆ దేవునికి ఉన్నవి మన పట్ల. అది అడిగితే దేవుడు మన జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు నువ్వు ఊహించలేవు, నువ్వు కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు. నీ ఆలోచనల కంటే, నా ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు ఉన్నతమైనవి. మనం అడిగేదానికంటే ఉన్నతమైనవి దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికి వందనాలు. ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లును గాక. ఆమేన్.